హలో బాబోయ్ డెజర్ట్ ఎగిరితే బుర్రబాడులుగా కానీ నీ అంత కాదుగా బ్రో. చూసానులే. సెట్టింగ్స్ అనుకున్నా బ్యానర్ బ్రో. ప్యాంతర్ సెట్టింగ్స్ కన్నావుగా. ప్యాంతర్ కాదు బ్యానర్ బ్యానర్. అబ్బో ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అయ్యావా? అసలా నిన్న 2v1 బ్రో. నువ్వు ఒక్కడ వాళ్ళిద్దరా? నువ్వు ఒక్కడ వాళ్ళిద్దరా? అదే నేను చెప్తున్నావు డెజర్ట్ దగ్గర బుర్రపాటు షాట్ కొడుతున్నావు అని చెప్పి నేను డెజర్ట్ దగ్గర కొంటే నువ్వు ఎమ్మండి అవలేసావు ఏం లైవ్ ఆడుతున్నావు. నేను ఫస్ట్ నుంచి లాస్ట్లో డెజర్ట్ దగ్గరతో ఆడడానికి ట్రై చేశాను అయ్యా. అంటే నువ్వు ఎప్పుడు 5 రౌండ్లు వెళ్ళావు చూడు, అప్పుడు డెజర్ట్ దగ్గరతోనే ఆడా. అవును. ఇక తనతో అవ్వట్లేదని చెప్పి నేను తీసా, అది పట్టు పోయా కొట్టు. ఇక లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు 2 గంటలు పడేసాను తెలుసా. చూసా చూడలేదా? నాకు చూడలేదు సరిగ్గా లాస్ట్ రౌండ్లో. సరిగ్గా గమనించలే. ఓన్లీ డెజర్ట్ దగ్గరే ఉంది నా దగ్గర. లాస్ట్ రౌండ్లో నువ్వు లాస్ట్ రౌండ్ డెజర్ట్ హెడ్సెట్ కొట్టేపట్టిన బుర్ర పాడైపోయింది. ఏదో గుడ్లో వెళ్ళలే. నిన్ను కొట్టేద్దాం అనుకున్నా బ్రో. ఆ రౌండ్ కొట్టేసి కొట్టేచ్చాము అనుకున్నా. కొట్టేస్తావులే. అలాగే అలాగే. నువ్వు గ్లోవల్ లోపల నుంచి వస్తున్నావు చూడు. ఎట్రా అట్లేదయ్యా. అప్పుడు కనుక నువ్వు రాకపోతే ఈ బాడీకి సేఫ్ అయిపోయి ఇంకో మ్యాచ్ జరుగుతూ ఉండేది. ఓ షిట్. ఏంటి ఆడదామా మళ్ళీ సరదాగా? వద్దే నాకు వాంతి వచ్చింది అసలు రూమ్ మ్యాచ్ అంటేనే. నాకు రూమ్ మ్యాచ్ 1v1 అసలు ఆడవద్దు కాదు. ఇక ర్యాంక్ డ్యూ 2v4 ఆడదాం కావాల్సి వస్తే ఆడదాం. లేదా వేరే వాళ్ళతో ఆడదాం అంటే ఆడదాం రూమ్ మ్యాచ్. ఎవరైనా ఉంటే కలిపి లోకి అన్నాడుగా. ఎంత ఫాస్ట్ రూమ్ కూడా క్లోజ్ చేస్తారండి. ఎంత స్పీడ్గా కొంత స్పీడ్గా తీసుకు. ఏంటిది రీసర్? వచ్చేసావా నువ్వు కూడా వెనక్కి? హలో బ్రో, నువ్వు వెనక్కి ఎందుకు వచ్చావు? నేను ఎక్కడ వచ్చాను వస్తాడు. ఓ రైస్టార్ ఉన్నాడబ్బా. జైడ్ ఎవడ 93 లెవెల్ అయ్యా. గిల్లో ఉన్నాడు టాప్ 1. మనకిల్లా మన ఇల్లా అంత సీన్ కూడా ఉండిద్దా? ఎవరో బాస్ గిల్డ్ ప్లేయర్. అబ్బా ప్యాంతర్ అందరూ వచ్చారు. ప్యాంతర్ రిక్వెస్ట్ పెట్టారు అందరికి. అప్పుడే టీమ్ ఫుల్. ఓ నో.
టీం అందరూ సీరియస్ గ్రాండ్ మాస్టర్ రీజన్ బుష్ ప్లేయర్స్ అన్నమాట వాళ్ళందరూ. అలా ఒక్క సెకండ్ లేట్ అయినా అది వచ్చి మ్యాచ్ లో కూడా వేరయ్యా. అదే మళ్ళీ పట్టించుకోవట్లేదు అసలు. ఏంటయ్యా మీరు ముగ్గురు ఉన్నారు చెప్పి హలుకుని ఒక్కడే వదిలేశారు. రూమ్ మ్యాచ్ ఆడదాం. రూమ్ మ్యాచ్ పెట్టు, మన ఇద్దరం ఉన్నాం, వాళ్ళు ముగ్గురు ఉంటారు. నువ్వు పవన్ నేను ఉంటాం, మీ ముగ్గురు ఉండండి. ఓకే క్రియేట్ చేయనా? క్రియేట్ నాకు పంపించండి స్టార్ట్ చేసేది. ఫ్లాగ్ ఏ పవన్ నువ్వు అది పెట్టు, సీక్రెట్ క్లూ ఉండిచ్చు అది పెట్టు. సీక్రెట్ నమ్మక ద్రోహం. ఫ్లాగ్ గాడికి ఇవ్వు, హల్క్ ఇవ్వు. ఏ ప్యాంతర్ ఆఫ్లైన్ కూడా వేడయ్యా మీరు క్రియేట్ చేసే లోపు. ర్యాంక్ పెట్టు. నెక్స్ట్ సిఎస్ పెట్టినా పర్లేదు. ఏ ఎంతవరకు వెళ్తావు? రీజన్ పుష్ చేస్తున్నావు అండి ఏమన్నా? అదేదో డైలాగ్ ఉండి చూడు, కలాం 384 కలది.